చంద్రం వార్డుకి అన్విత వెళ్తుండగా అక్కడ సురేంద్ర కనిపించాడు. ఆయన్ని చూసి షాక్ అయిన అన్విత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని అడిగింది. అదో పెద్ద కథ అని మొదలుపెట్టిన సురేంద్ర ఒకసారి ఆ కారిడార్లో అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తెలుసుకుని, అమ్మా అన్విత, నన్ను కాపాడింది నీ ఫ్రెండ్, అదే మాస్క్ వేసుకుని వచ్చాడు చూసావా, అతనే. నా వల్లనే లాస్య గోడకు గుద్దుకుంది కదా, ఆ కారణంగా లాస్య కడుపులో బిడ్డ చనిపోతే నా మీద పోలీస్ కేసు ఫైల్ అవుతుందట. ఒకవేళ బిడ్డ బ్రతికితే ఫైల్ అయ్యే అవకాశం లేదని అతను చెప్పాడు. బిడ్డ బ్రతికినా కూడా నష్టపరిహారం కింద అవినాష్ ఫ్యామిలీ నా మీద కేసు వేసే అవకాశముందని, దాని గురించి ఆ తర్వాత చూసుకుందామని అతను చెప్పాడు. ఏదైనా అవసరముంటే తాను చూసుకుంటానని, ముందుగా నన్నక్కడి నుండి వెళ్ళిపోమ్మని, కొన్ని రోజుల పాటు మొబైల్ని ఆఫ్ చేసుకోమని అతను చెప్పాడు అని పూసగుచ్చినట్టుగా అన్వితతో పంచుకున్నాడు సురేంద్ర. ఆ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అన్వితకు అర్థం కాలేదు. తనను తన ఫ్యామిలీని అంత కేరింగ్గా చూసుకుంటున్న షాడోని ఎలా పొగడాలో ఆమెకు తెలియలేదు. నిజంగా నీ ఫ్రెండ్ చాలా మంచివాడమ్మా, అతనే లేకపోతే ఈరోజు నేను నీ ముందు నిల్చుండేవాణ్ణే కాదు. లాస్య కడుపులోని బిడ్డ బతకాలని, నా మీద పోలీస్ కేసు ఫైల్ కావొద్దని ఓ నెగటివ్ బ్లడ్ కోసం అతను ఎంతగానో ట్రై చేశాడు. ఆఖరికి ఎలాగోలా బ్లడ్ డోనర్ని వెతికి పట్టుకున్నాడు. లాస్యకు బ్లడ్ దొరికేలా చేశాడు అని చెప్పాడు సురేంద్ర. అన్విత షాక్ అయ్యింది. లాస్యకు బ్లడ్ దొరకడానికి కారణం షాడో అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. అదే క్షణంలో ఆమెకు సంతోషంగా అనిపించింది. ఎలాగైతేనేం తన చెల్లి, ఆమె కడుపులోని బిడ్డ సేఫ్గా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అయ్యింది. లాస్య మీద తనకు ఎంత కోపమున్నా కూడా ఆమెకు హాని జరగాలని అన్విత ఎప్పుడూ అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా ఆమెకు రాలేదు. అన్విత, లాస్య ఎందుకలా మారిపోయింది? ఆ రోజు నేను తనని మన ఇంటికి వెళ్ళిపోదాం రమ్మన్నాను. తాను రానని ఫోర్స్ చేసింది. నా చేతిలో నుంచి జారిపోయి గోడకు గుద్దుకుంది. ఆ తర్వాత కూడా 2 సార్లు కావాలని గోడకు గుద్దుకుంది. అవినాష్తో ఉండాలని తాను అంతలా ఎందుకు కోరుకుంటుంది అని అడిగాడు సురేంద్ర. ఈసారి అన్వితకు దిమ్మ తిరిగిపోయింది. సురేంద్ర నోటి నుండి వస్తున్న మాటలు ఒక్కోటి ఆమెకు షాకింగ్ న్యూస్లా తగులుతున్నాయి. లాస్య కావాలని 2 సార్లు గుద్దుకుందని తెలియగానే ఆమె బిత్తరపోయింది. కాని అది క్షణంసేపు మాత్రమే. లాస్య చేసిన చాలా చెడ్డ పనుల్లో ఇది చిన్న నీటి చుక్కలాంటిది అని తనకు తెలుసు. అన్విత ఏమీ మాట్లాడకపోవడంతో, అయినా తప్పు మనదే. చదువుకోడానికి లాస్యను అబ్రాడ్ పంపించాల్సింది కాదు. అక్కడ బాగా డబ్బున్న వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడంతో ఇక్కడ కూడా డబ్బున్న వాళ్లతోనే స్నేహం చెయ్యాలనుకుంటోంది. అందుకే ఇంతలా మారిపోయింది అని అన్నాడు సురేంద్ర. అలా అయితే జయశ్రీ పిన్ని బిహేవియర్ గురించి మీరేం చెప్తారు బాబాయ్? పిన్ని కూడా ఇండియాలో ఉన్నప్పుడు లాస్యలాగే చెత్తగా బిహేవ్ చేసింది కదా, నాన్నను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది కదా అని అంది అన్విత. నువ్వు చెప్పింది నిజమే, కానీ జయశ్రీ వదిన విషయంలో తప్పు అన్నయ్యదే. డబ్బున్న వాళ్లను, డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోకూడదని నేనన్నయ్యకు చెప్పాను. జయశ్రీ వదినకు డబ్బు మీద ఆశ చాలా ఎక్కువ. బయటకు వెళ్తే కార్లు, ఇంట్లో పని మనుషులు, పక్కన అసిస్టెంట్లు ఉండాలని ఆమె ఎప్పుడూ కోరుకుంటుంది. అలాంటి జీవితం అన్నయ్య దగ్గర దొరక్కపోయేసరికి వదిలేసి వెళ్లిపోయింది. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని అన్నాడు సురేంద్ర. నువ్వు చెప్పింది కరెక్ట్ బాబాయ్, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ మరికొద్ది రోజుల్లో మనం ఆమె గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సొస్తుంది. జయశ్రీ పిన్ని ఎవరినో రిచ్ పర్సన్ని 2వ పెళ్లి చేసుకుందని టాక్. తొందరలో ఇండియాకు వస్తుందని తెలిసింది అని చెప్పింది అన్విత. సురేంద్ర ఆశ్చర్యపోలేదు. జయశ్రీ గురించి పూర్తిగా తెలిసినవాడు కావడంతో, పెళ్లి చేసుకుని అక్కడే ఉండకుండా మళ్ళీ ఇండియాకు వచ్చి అందరిలో పరువు తీసుకోవడం ఎందుకు అని అడిగాడు. అది కాదు బాబాయ్, అవినాష్తో లాస్య పెళ్లి చేయడానికి ఆమె ఇండియా వస్తోంది అని క్లియర్గా చెప్పింది అన్విత. ఆ మాటలు వినగానే సురేంద్ర కొన్ని సెకండ్లు ఆలోచించాడు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందమ్మా. ఆ రోజు నేను లాస్యను ఇంటికి రమ్మని ఫోర్స్ చేసినప్పుడు తను రానని చెప్పింది. వస్తే మళ్లీ వెళ్లే అవకాశం లేదు కాబట్టి రానంది. కాని అవినాష్ మాత్రం తనను తీసుకుపోమ్మని నన్ను బలవంతం చేశాడు. నువ్వు తన దగ్గర ఉన్నప్పుడు లాస్య అతనికి నచ్చింది. ఇప్పుడు మాత్రం ఆమె నచ్చడం లేదు. ఆ విషయాలన్నీ తెలిసే వాళ్ళ మమ్మీని లాస్య రమ్మని ఉంటుంది. తొందరగా పెళ్లి జరిగితే పర్మనెంట్గా అవినాష్ ఫ్యామిలీతో సెట్ కావచ్చని ప్లాన్, అంతేనా అని అన్విత వైపు చూస్తూ అన్నాడు సురేంద్ర. అవునన్నట్టుగా అన్విత తల ఊపింది. అయినా లాస్య అంత పిచ్చిదేంటమ్మా? అవినాష్ గాడికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. వాడొక చెత్త వెధవ.
లాస్యను ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు నిన్ను కావాలనుకుంటున్నాడు అని కొంచెం గట్టిగా మాట్లాడిన సురేంద్ర తన గొంతు తగ్గించి, నువ్వేమంటావమ్మా? అవినాష్ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నావా అని అడిగాడు. నో బాబాయ్, నేనస్సలు వెళ్ళను. నా లైఫ్లో మళ్ళీ అవినాష్ని భర్తగా ఊహించుకోలేను. ఇప్పుడు నా దగ్గరున్న ఏకైక లక్ష్యం బాబాయిని బాగా చూసుకోవడం, జీవితాన్ని హ్యాపీగా బ్రతికేయడమే అని అంది అన్విత. బాబాయ్ గురించి నువ్వేం వరి అవ్వకు. అన్నయ్య ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయి అని అన్నాడు సురేంద్ర. అలా కాదు బాబాయ్, మీరిద్దరూ చిన్నప్పటి నుండి నన్ను ఎలా పెంచారో నాకు తెలుసు. నా ప్రతి పుట్టినరోజుకి కొత్త డ్రెస్ కొనుక్కొని వచ్చేవారు. చంద్రం బాబాయ్ ఇప్పటికీ పుట్టినరోజు నాడు కొత్త డ్రెస్ కొనుక్కొస్తారు. ఏ రోజు కూడా ఎలాంటి విషయంలోనూ నన్ను తక్కువగా చూడలేదు. అలాంటిది ఈరోజు మీరు ఈ పరిస్థితుల్లో ఉంటే నేను మిమ్మల్ని చూసుకోకుండా ఉంటానా అని ఎమోషనల్గా చెప్పింది అన్విత. ఆ మాటలు వినగానే సురేంద్ర కూడా ఎమోషనల్ అయ్యాడు. అన్విత ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడన్నట్టుగా అతనికి అనిపించింది. నువ్వు నాకు ఏమిచ్చావు అనే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ సొసైటీలో నువ్వు నన్ను పెంచావు, ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను అనేవాళ్లు ఉన్నారని తెలియడం అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్లో అన్విత చిన్నప్పటి జ్ఞాపకాలు అతనికి గుర్తొచ్చాయి. అమ్మా అన్విత, నీ చిన్నప్పుడు నీకోసం నాన్న బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చేవాడు. నీకు అలాంటి హెయిర్ బ్యాండ్ ఇష్టమని నాన్న అదే తీసుకొచ్చేవాడు. కానీ ఫైనాన్షియల్గా మనం లాస్లో ఉన్నప్పుడు నీకు బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ని నాన్న కొనివ్వలేకపోయాడు. నార్మల్ హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చాడు. అయినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకునేదానివి. అప్పటి నుండే నీలో మంచితనం దాగుందమ్మా. ఎదుటి వాళ్లను కష్టపెట్టాలని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు అని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు సురేంద్ర. హెయిర్ బ్యాండ్ అన్న పదం వినగానే అన్వితలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కాని వాటికి స్పష్టమైన రూపం లేదు. ఆమె అలా ఆలోచిస్తున్న సమయంలో, అన్విత, నువ్వు నీ యూనివర్సిటీ చదువును సగంలోనే ఆపేశావు. లాస్య కోసం త్యాగం చేశావు. కావాలంటే ఇప్పుడు నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయ్. నేను నీకు సపోర్ట్గా ఉంటాను, సరేనా అన్నాడు సురేంద్ర. సరే అన్నట్టు ఆమె తల ఊపడంతో ఇద్దరూ కలిసి చంద్రంని చూడ్డానికి వార్డులోకి వచ్చారు. చంద్రం ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆహారాన్ని తినగలుగుతున్నాడు. కాని మాట్లాడలేకపోతున్నాడు. బీపీ ఎక్కువైనప్పటి నుండి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అన్వితను చూసిన చంద్రం ఏదో మాట్లాడుతున్నట్టుగా చేతులను పైకి లేపి సైగ చేశాడు. అది చూసి దగ్గరికి వెళ్లిన అన్విత, బాబాయ్, మీరు టెన్షన్ పడకండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేనిప్పుడు బావున్నాను బాబాయ్. జాబ్ చేస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి. ఈ జీవితం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. లాస్య వల్ల తనకేమైనా ఇబ్బంది వచ్చిందేమోనని బాబాయ్ బాధపడుతున్నాడని ఆమె అనుకుంది. అందుకే అలా చెప్పింది. ఆ మాటలకు చంద్రం కళ్లల్లో ఒకలాంటి హ్యాపీనెస్ కనిపించింది. దాంతో అన్విత కళ్ళు మెరిశాయి. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి బాబాయ్. మీకు తొందరగా బాగవుతే మనందరం కలిసి సముద్రం చూడ్డానికి వెళ్దాం. నీకు సముద్రం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులున్నాయి. ఏమంటారు, వెళ్దామా అని ఉత్సాహంగా అడిగింది అన్విత. సరే అన్నట్టు చేతులతో సైగ చేశాడు చంద్రం. బాబాయ్ పరిస్థితి మెరుగుపడుతుండటంతో అక్కడ్నుంచి ఆనందంగా బయటికి వచ్చింది అన్విత. పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసరికి ఆమె కోసం వెయిట్ చేస్తున్న ప్రియా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కిలకిలా నవ్వుతోంది. అన్వితను చూసిన ప్రియా, అదేంటి అప్పుడే వచ్చేశావ్? ఇంకాసేపు బాబాయ్తో మాట్లాడొచ్చు కదా అని అడిగింది. విజిటింగ్ టైం అయిపోయింది, సో రాక తప్పలేదు. అయినా నువ్వేంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది అన్విత. అది తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అని అడిగింది ప్రియా. అన్వితకు అనుమానంగా అనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సడన్గా టాపిక్ డైవర్ట్ చేయడంతో ఏమీ అనలేక, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, ఈరోజు నేను నీకు ట్రీట్ ఇస్తాను అని అంది అన్విత. ట్రీటా? ఇందాకే మీ బాస్ రాఘవ్ నన్ను కలిశాడు. నిన్ను మా నాన్న రికమెండ్ చేశాడు కదా. నువ్వు వర్క్ చాలా బాగా చేస్తున్నావంట. ట్రీట్ ఇస్తానని డిన్నర్కు పిలిచాడు. నిన్ను కూడా రమ్మన్నాడు అని చెప్పింది ప్రియా. నువ్వెళ్ళు, నేను రాను. ఆయన నన్ను పిలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పేవాడు కదా, సో మీరే వెళ్ళండి అని అంది అన్విత. వస్తే నీకే లాభం అన్విత. ఎంతైనా అతను ప్రవీణ్ జయరాం తమ్ముడు కాబట్టి అతన్ని మాటల్లో పెట్టి ప్రవీణ్ జయరాం ఫస్ట్ లవ్ గురించి తెలుసుకునే అవకాశముంది. ఏమంటావ్ అని అంది ప్రియా.
ఆ మాటలకు ఆలోచనల్లో పడిపోయింది అన్విత. ఇదేదో బావుంది అనుకుని సరే అని ఒప్పుకుంది. సాయంత్రం అయ్యాక ప్రియా, అన్విత కలిసి సిటీ అవుట్స్కర్ట్స్లోని ఫేమస్ రెస్టారెంట్కి వెళ్లారు. రెస్టారెంట్ బయట అన్విత దిగగానే పార్కింగ్ ఏరియాలోకి కారుని తీసుకుని వెళ్ళింది ప్రియా. ఆ సమయంలో, నీతో మీటింగ్ ఏర్పాటు చేయడం కన్నా స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నించడం చాలా ఈజీ తెలుసా అని అన్వితకు ఒక గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాఘవ్ కనిపించాడు. ఆమెకి 4 అడుగుల దూరంలో 2 చేతులను జోబులో పెట్టుకుని నిల్చుని ఉన్నాడు రాఘవ్. అతన్ని చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అన్విత సైలెంట్గా ఉండిపోయింది. దాన్ని మరోలా అర్థం చేసుకున్న రాఘవ్, నేనేదో అంటురోగంతో బాధపడుతున్నట్లు అసహ్యంగా చూస్తున్నావేంటి అని అడిగాడు. అది కాదు సార్ అని అన్విత ఏదో చెప్పబోయింది. కాని ఆమెను అడ్డుకున్న రాఘవ్ కొద్దిగా ముందుకు వచ్చి ఆమె కళ్లల్లోకి పరీక్షగా చూసి, నువ్వు ఏడ్చావా అని అడిగాడు. లేదు సార్, అదేం లేదు అని అన్విత చెప్పబోతుండగా, నిజం చెప్పన్విత, నీ కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎందుకేడ్చావు? ఏదైనా ప్రాబ్లమా అని అతడు అడిగాడు. ప్రాబ్లమేం లేదు. మేబీ కార్లో వచ్చాం కదా, ఆ అద్దాలు తెరిచి ఉంటాను. గాలి వల్ల రెడ్గా అయ్యుంటాయి అని అన్విత చెప్పింది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్పు. మీ బాబాయ్ మెడిసిన్ ఖర్చులకి డబ్బులు సరిపోవట్లేదా? ఇబ్బందిగా ఉందా? అలాంటి ప్రాబ్లం అయితే నాకు చెప్పు, డబ్బు నేనిస్తాను అని అన్నాడు రాఘవ్. వద్దు సార్, నా దగ్గర డబ్బు ఉంది అని స్ట్రెయిట్గా చెప్పేసింది అన్విత. ఆ మాటలకు చిన్నగా నవ్విన రాఘవ్, డబ్బులు అవసరమా అని నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు వద్దంటూనే ఉన్నావు. నేను నీకు ఎలా సాయం చేయాలనుకున్నా కూడా నువ్వు రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. నీకోసం నన్ను హెల్ప్ చేయనియవా అని అన్నాడు. సార్, మీరు నాకు బాస్. మీ కింద పనిచేయడం నా అదృష్టం. అంతకన్నా ఎక్కువ అదృష్టాన్ని నేను కోరుకోలేను సార్ అని చెప్పింది అన్విత. నన్ను మళ్లీ రిజెక్ట్ చేస్తున్నావన్విత. నీకు నాకు మధ్య బాస్ ఎంప్లాయ్ రిలేషన్ తప్ప ఇంకోటి లేదని నాకు గుర్తు చేస్తున్నావా? నువ్వు నన్ను ఎంత రిజెక్ట్ చేసినా నేను మాత్రం నీ వెంట పడుతూనే ఉంటాను. అర్థమైందా అని రాఘవ్ చెబుతుండగా అప్పటికే అక్కడికి వచ్చిన ప్రియ చిన్నగా దగ్గింది. ప్రియ కోసమే చూసిన అన్విత ఆమె రాగానే ఆమె చేతిని పట్టుకొని, అంకుల్ వచ్చారా? తొందరగా మనం లోపలికి వెళ్దాం అని అంది. ఆల్రెడీ అంకుల్ లోపల ఉండి ఉంటారు, వెళ్దాం పదా అని రాఘవ్ని చూస్తూ అన్వితతో అంది ప్రియ. ఇద్దరూ కలిసి అతన్ని దాటి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వారి వెనకాలే నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నాడు రాఘవ్. కొంత దూరం వెళ్లిన తర్వాత, అన్విత, అసలేం జరుగుతోంది? రాఘవేంటి అలా మాట్లాడుతున్నాడు? చూస్తుంటే అతను నిన్ను లవ్ చేస్తున్నట్లనిపిస్తోంది. అటువైపేమో నువ్వు వాళ్ళ అన్నయ్యని ప్రేమిస్తున్నావు, ఇటువైపేమో వీడు నీ వెంట పడుతున్నాడు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టావు కదే, నీ కథ కొరియన్ డ్రామాలా ఉంది అని నవ్వుతూ అంది ప్రియా. ఏం డ్రామాలో ఏంటో నాకస్సలు అర్థం కావట్లేదు అని అంది అన్విత. ఇంతకీ రాఘవ్ నీ వెనకాల పడుతున్నట్లు షాడోకి తెలుసా? అదే ప్రవీణ్ జయరాంకి తెలుసా అని అడిగింది ప్రియా. చిన్నగా నవ్విన అన్విత, నీకు చెప్పడం మర్చిపోయాను. షాడో ఇప్పటి వరకు తానే ప్రవీణ్ జయరాం అని ఒప్పుకోలేదు. షాడో, రాఘవ్ ఇద్దరు బ్రదర్సా కాదా అనేది కూడా నాకు తెలియదు అని అంది. అంటే నీ చుట్టూ అన్ని ప్రశ్నలే ఉన్నాయన్నమాట. ఒకవేళ షాడో, రాఘవ్ ఇద్దరు బ్రదర్స్ అయితే, షాడోనే ప్రవీణ్ జయరాం అయితే నీ గురించి వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది తెలుసా అని అంది ప్రియా. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. రాఘవ్ సార్ నా వెంట పడకపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రోజూ పొద్దున్నే దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను అని అంది అన్విత. రాఘవ్ వల్ల అన్విత ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రియ ఊహించింది. రాఘవ్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు పట్టుపడతాడని ప్రియకు తెలుసు. బిజినెస్ సర్కిల్లో రాఘవ్లోని ఈ లక్షణం గురించి ఎక్కువ మంది చెప్పుకుంటారు. అందుకే అన్వితను రాఘవ్ అంత త్వరగా వదిలిపెట్టడని ఆమె అనుకుంటోంది. వాళ్ళలా నడుచుకుంటూ వస్తూనే రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లోని ఒక రూమ్కి చేరుకున్నారు. ఆ రూంలో ఒక టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తి అన్విత, ప్రియాలను చూస్తూ చిన్నగా నవ్వాడు. రెస్టారెంట్లో ఏం జరగబోతోంది? అన్వితను రాఘవ్ వదిలిపెడతాడా? ఫోన్లో ప్రియ ఎవరితో మాట్లాడింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.